జాతీయ చేపల రైతుల వాస్తవికంగా చేపల రైతుల దినోత్సవం ఈరోజు. ఎందుకంటే ఎవరైతే చేపలు పడతారో, చేపలు పెంచుతారో, చెరువుల్లో కానీ తర్వాత కుంటల్లో కానీ బావుల్లో కానీ చేపలు పెంచి వాటిని మార్కెట్కి తరలించి అమ్ముతారో ఆ రైతుల దినోత్సవంగా ఈరోజు దాదాపు 1957 జూలై 10వ తారీఖు రోజు నిర్ణయించడం జరిగింది ఈ దినోత్సవాన్ని. భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిలో చేపల పెంపకం కూడా దాదాపు 1000 కోట్లలో టర్నోవర్ నడుస్తా ఉంది. ఇది ఎవరికి తెలియదు. మనకు హైదరాబాద్ పోతే కూడా మన పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కిపోతే ఎన్ఎఫ్డిబి అని ఉంటది, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఉంటది. ఆ బోర్డు మనకి తెలిసిన కాడికి ఇక్కడ ఎవరు కూడా పోగొనిటారు. చేపల పెంపకదారులకు అనేక రుణ సదుపాయాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల చదువుల కొరకు స్కీమ్లు ఉన్నాయి. కానీ వాటన్నిటిని కూడా వనపర్తి వరకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. దాని మీద మా అన్న యాదయ్య ఈ దృష్టి పెట్టాలని కోరుతూ ఆయన ఫిషరీస్ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఎక్కువ శాతం ఆయన ఆ డిపార్ట్మెంట్ కి మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అధ్యక్షుడు ఉన్నాడు. కాబట్టి చేపల పెంపకదారుల రైతుల పట్ల మీరు ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్లో కూడా మీకు అనేక స్కీమ్లు ఉన్నాయి, దాని ద్వారా వాళ్ళకి అందరికీ చేకూరాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. మత్స్యకార సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోదరులు నందిమల్ల యాదయ్య గారికి, ముఖ్యంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేపలు కోసం ఒక దినోత్సవంగా చేపలు పట్టే రైతులు మీరందరూ కూడా, ఎందుకంటే మాంసంలో కల్తీ జరుగుతుంది కానీ చేపల్లో కల్తీ జరగదు. అది కొన్ని పెంపకంలో తప్ప మీరు పడుతున్న చేపల్లో మాత్రం ఖచ్చితంగా జరగదు. అంత మంచి మాంసం ఇస్తున్న మీ మత్స్యకారులకు, తెలుగు వాళ్లకు, బేస్తా వాళ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఆనాడు మన ఉమ్మడి పాలమూరు జిల్లా విషయంలో ఎక్కడ కూడా చెరువులు కానీ కుంటలు కానీ లేకుండే, కరువులు కాటకాలు ప్రాజెక్టులు లేకుండే. చిన్నారెడ్డి గారు నాటి చంద్రబాబు నాయుడు హయాంలో అల్లంపూర్ నుంచి హైదరాబాద్ వరకు నీళ్లు తీసుకొని హైదరాబాద్కు వెళ్ళి ఆ నిరసన తెలపడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కావడం, ఆ తదనంతరం చిన్నారెడ్డి గారు వెళ్ళి అడిగిన వెంబడే 7,000 కోట్లతోన మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాకు ప్రాజెక్టుల కింద నీళ్లు రావడానికి కృషి చేసిన చిన్నారెడ్డి గారు నా తర్వాతనే మనకు మత్స్య సంపద మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పెరిగిందని, ఆ నీళ్ళనే మొన్న మనకు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత చిన్న చిన్న కెనాల్లు చేయకపోవడం వల్ల మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో నీళ్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ ఇక్కడ నల్ల చెరువు కానీ తాళ చెరువు కానీ ఎక్కడ కూడా చూసినా కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఘనత, కాంగ్రెస్ ఘనత అని చెప్పక తప్పదనేది అందరికీ తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలకు పెద్ద న్యాయం చేసే పార్టీ. ఈరోజు ఆరోగ్యశ్రీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మత్స్యకారులకు కూడా ఈసారి 2 కార్పొరేషన్ చైర్మన్లు మొన్ననే ఎన్నికైనరు. ఒకరు మిత్రుడు మీ జిల్లా అధ్యక్షుడైనటువంటి మన జిల్లా అధ్యక్షుడైన యాదయ్య మిత్రుడే మెట్టు సాయి కుమార్ గారు. అక్కడ కూడా ఈసారి ఖచ్చితంగా మనకు కార్పొరేషన్ ద్వారా కూడా మంచి నిధులు, యాదయ్య గారు చాలా చురుకుగా ఉంటారు. వారికి ఇంకోటి ఏంటంటే సమన్వయం చేసుకొని ఎవరినైనా కానీ వాళ్ళను సమన్వయం చేసుకొని తీసుకొచ్చే కెపాసిటీ ఉంది. చిన్న దగ్గర యాదయ్య కూడా మంచి పేరు ఉంది. ఖచ్చితంగా మీ సంఘానికి వారి ద్వారా చాలా పెద్ద ఎత్తున వారితో పాటు చెల్లరాములన్న కావచ్చు, బి కృష్ణన్న కావచ్చు, రాగి వేణన్న కావచ్చు, కోట్ల రవి చాలా పెద్ద ఎత్తున మా పార్టీలో ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీలో మీ ముదిరాజు సంఘ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, మా వంతు సహకారం కూడా మీ మత్స్యకార సంఘానికి ఇస్తామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మత్స్య ఫిషరీస్ చైర్మన్ జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో దాదాపు 1 అవర్లోనే 25 మందికి శాల్వాలు సన్మానం చేయడం ఆయన గొప్పతనం. అలాగే కాకుండా ఈరోజు నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళంతా మత్స్యకారులకి ఏమేమి కావాలి, ఏమేమి లోపాలు ఉన్నాయి, ఏమేమి మన చెరువుల కాడ ఒక రూమ్ కట్టేయాలని ఇంతకుముందే కృష్ణన్న గారు మాట్లాడినట్లు, అలాగే మన మొత్తంలో మన ముద్రా సంఘానికి BCDలకు వెళ్ళి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు BCAలకి చేర్చడం జరిగింది. కానీ కొంతమంది కులస్తులు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. దానివల్ల మనం భారీగా నష్టపోతున్నాం. ఫస్ట్ మనం చేయాల్సిన మొదటి పని ఏదైనా ఉందంటే మన కులం కోసం కులం కోసం బీసీలు ఏళ్ళ చర్చ వరకు మనం పోరాడవలసిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు
ఇంకా విషయాలు చెప్పాలంటే ఈరోజు చాలా మంది మాజీ మంత్రివర్యులు నీరు నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారు. ఇంతకుముందే అన్నగారు చెప్పినట్లు నీళ్లు ఎవరికి వెళ్ళి వచ్చినాయి అనేది మనందరికీ తెలుసు. మనందరికీ 80% పూర్తి చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. అయినా కొద్దిగా ఏదో కాలువలు తీసి నీళ్ళు ఇచ్చి మేము చేసినామని గొప్పతనం చెప్పుకుంటున్నారు. సరే, ప్రజలు 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు. ఇంకా మాయమాటలు నమ్మకుండా మనకి ఈసారి టీఆర్ఎస్కి మంచి బుద్ధి చెప్పిండ్రు. ఈసారి కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నా ఉన్నా మనందరం ముద్రా సంఘం తరఫుకి వెళ్ళి మీ ఫిషరీస్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన తీసుకొని రేవంత్ రెడ్డిని ఏమైనా సమస్యలున్నా చిన్న చిన్న సమస్యలున్నా జిల్లా అధ్యక్షుడిని తీసుకొని పెట్టు. సాయి కుమార్ ఉన్న నా మిత్రుడు అందరూ కలిసి ఏమన్నా మన కోన ఉన్నా అవి చేసుకోవాల్సిన కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకారులు మరి తమ ప్రాణాలకు తెగించి ఎండ వాన చలి అనకుండా మరి మత్స్య పరిశ్రమలో ఆరుగాలం కష్టపడి మరి వాళ్ళ జీవితాలు ఇప్పటికి కూడా ఇంకా దారిద్ర్య రేఖలు దిగువన జీవిస్తున్న పరిస్థితులలో ఆ మత్స్యకార వృత్తిని కాపాడాలని, ఆ మత్స్యకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ప్రత్యేకించి ఈసారి మత్స్యకారులకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించే పరిస్థితి ఉంది. ఇన్ని రోజుల్లో లేనటువంటి ముదిరాజ్ మత్స్యకారుల యొక్క కార్పొరేషన్ను, మత్స్యకారుల యొక్క కార్పొరేషన్, ఫిషరీస్ కార్పొరేషన్ను, బీసీ కార్పొరేషన్ అన్నింటినీ కూడా ఈరోజు మొత్తం కార్పొరేషన్ చైర్మన్లను నింపినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంతకు ముందు గతంలో 150 జనం ఉన్నాం సంఘం సభ్యులు. ఇప్పుడు అంచెలంచెలుగా పెంచాలని 401 వరకు చేర్చుకున్నాం. ఐదుల చెరువు, తాళ చెరువు, నల్ల చెరువు ఈ మూడే మాకు ఉన్నాయి. మిగతావి మరికుంట, మేలుకుంట ఇవన్నీ మొన్న జనం కోసం కలుపుకున్నాం, చికెన్ కోసం. మాకు 400 మంది సభ్యులకు ఏసీ గోదాం కావాలి. ఒకటి 20 కుంటల పొలం సెంటాల్లో ఇచ్చి ఆ మంది చేపలు అమ్ముకోనికి సాయంత్రం చేస్తే, పొద్దున చేస్తే ఉదయం వరకు చేప చెడిపోతుంది. ఆ చేపలు లోపల పెట్టుకోవడానికి ఏసీ గోదాం ఇస్తే దాంట్లో 400 మంది సభ్యులు ఆరేళ్ళ సంఘం కూడా ఉంది, మహిళా సంఘం. వాళ్ళకి అమ్ముకోనికే మాకు ఆ మార్కెట్ కూడా ఏసీ గోదాం కట్టేయాలని మా యాదాయ తర్వాత యూదులు ఇష్టం వచ్చినట్టు గుంతలు పెట్టి దాంట్లో మనుషులు చనిపోతున్నారు. ఆ గుంత పొడిపించే బాధ్యత యాదయ్య గారు తీసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ మన భరత్కు రిపోర్ట్ చేసిన ఆయనే మేమందరం పోయినాం. మాకు అదొకటి సభ్యులకు ఎడలేని గండం ఉండి ఈదులు లోపలికి పోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు. దాదాపు ఆ 50 ఫీట్ల పొడు లోతుల తోగి 60 ఫీట్ల ఇసురాలు తీసి ఒక 1/2 కిలోమీటర్ దూరం బావిలాగా తోగేసారు ఈదులు చెరువు. దాన్ని పొడిపించాలని మరి విజ్ఞప్తి చిన్నారెడ్డికి ఆయన విజ్ఞప్తి చేసిన, ఆయనకి ఏం చేసినాం దాదాపు 100 మంది మత్స్యకారులలో ఆయన ఎంత పోయి భరత్ కుమార్తో ఆ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ నల్ల చెట్ల ఇంకా కంప ఎక్కువ ఉంది, ఆ కంపకు బండిని పంపిస్తాను సార్తో మరి చిన్నారెడ్డి దగ్గర పోయినాం. ఆయన ఆధ్వర్యంలో వ్యాధి ఆధ్వర్యంలో ఆ చెరువును ఈ చెరువును మంచిగా కంప తీసి మాకు సాయం చేయాలని యాదాయానికి చేప గురించి ముస్లింలు తినేది చనిపోయినా తింటారు. దాని కారణం ఏంటంటే ప్రవక్త మన బక్రీద్ పండుగ అయింది కదా, ఆ పండుగ రోజు కొడుకుకు గొంతు వేయాలనే విషయంలో దేవుడు కోరుకుంటాం. అప్పుడు అతిథి ప్రియమైన నీకెంత ప్రవక్త కలుగుతుంది, నీకు ప్రియమైన ఎవరో వ్యక్తి వాళ్ళకు నాకు బలి ఇవ్వాలని. అటువంటిప్పుడు తన కొడుకే అని కొడుకు బలి గొర్రెని తీసుకొస్తారు భగవంతుడు. గొర్రె కట్టలు పెట్టి పిల్లలు ఆ కట్టి గొర్రె కోసిన కట్టే చేపకు జరుగుతుంది కనుక అది హలాల్. చాలామందికి తెలియదు. దుర్గొల్ల ప్రతి కులంలో హలాల్ తింటారు, కానీ చేప చనిపోయినా కానీ అందరు తింటారు. అంత తుక్కులు కూడా తింటారు. దాన్ని కారణం ఏంటంటే అది హలాల్ తినేస్తాం. అది తుర్క చేపలు చనిపోయిన చేపలు తింటారు కాదు, అది హలాల్. చచ్చినా బతికినా చేప హలాల్. అటువంటి దాన్ని మీరు అన్ని విధాల పోషించి కానీ పట్టి కానీ ప్రజలకు సేవ చేస్తున్నారు. అది ఇంకా పెద్ద ప్రాజెక్టు రావాలి ఉన్నప్పటికీ మీరందరూ సంతోషంగా ఉండాలి. మీరు మీ పిల్లలని కోరుకుంటున్నారు. వనపర్తి జిల్లా ఆఫీస్ నందు ఈరోజు ప్రపంచ మత్స్యకార రోజు
రైతు మత్స్యకార దినోత్సవము ఈ యొక్క వనపర్తి ఫిషర్మెన్ జిల్లా పార్టీ కార్యాలయం నందు జరుపుకుంటున్నందుకు మనందరం కూడా సంతోషిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి నాయకులు ఏదైతే మన బీసీసీఎల్ అధ్యక్షులు కోట్ల రవి గారు కానీ, అదేవిధంగా మైనార్టీ రాష్ట్ర నాయకులు కమర్ మియా గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బి కృష్ణ గారు కానీ, అదేవిధంగా ఈ యొక్క ముదిరాజు తెలుగు మత్స్యకార రాష్ట్ర నాయకుడు చెన్నరాములు గారు, అదేవిధంగా తెలుగు మత్స్యకార జిల్లా నాయకులు మన రాఘవేనన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర మాదిగ పోరాట సమితి స్టేట్ లీడర్ అయినటువంటి కోల వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుడు జనార్దన్ గారు, అదేవిధంగా జిల్లా యూత్ ప్రెసిడెంట్ యూత్ ప్రధాన కార్యదర్శి బాబా గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ సురేష్ గారు, అదేవిధంగా రామ్జీ నాయక్, అదేవిధంగా ఈ యొక్క మన మత్స్యకార ఐఎన్టీసీ ఉపాధ్యక్షులు నాగరాజు గారు, సందీప్ గారు, అదేవిధంగా గోవర్ధన్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన గడువుగా వచ్చినందుకు మన మత్స్యకార తరపున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు చాలా వరకు చూసినాము, మనం నాయకులు కూర్చొని వచ్చినటువంటి ఈ యొక్క కార్మికులను వాళ్ళను నిలబెట్టి నాయకులు కూర్చునే రోజులు చూసినాము. కానీ ఈరోజు నాకు వచ్చిన నాయకుల యొక్క అరేంజ్మెంట్ చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మత్స్య కార్మికులను కుర్చీల మీద కూర్చోబెట్టి ఏదైతే నిలబడి మనకు నిజమైనటువంటి గౌరవాన్ని అభినందనలు తెలియజేస్తున్నందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పిలిచినటువంటి ఎమ్మడే ఈ యొక్క మన మత్స్యకార యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మత్స్య సోదరులు అయినటువంటి వనపర్తి పెద్ద సొసైటీ, మన జిల్లాలో స్టేట్లోనే పెద్ద సొసైటీ అయినటువంటి వనపర్తి మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షులు బోలమని కృష్ణయ్య గారు, అదేవిధంగా అందరు చప్పట్లు కొట్టండి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఉండేకోటి లక్ష్మయ్య గారు, అదేవిధంగా ఉండేకోటి రంగస్వామి గారు, అదేవిధంగా బొలమోని నాగేంద్రం, అదేవిధంగా గోపం కురుమూర్తి, అదేవిధంగా రోషన్న, అదేవిధంగా మన ఉండేకోటి బీసన్న గారు, అదేవిధంగా ఉండేకోటి రామస్వామి, అదేవిధంగా అంజనేయులు, రంగం శ్రీను, రవి, బాలరాజు, గోకం బాలరాజు, అదేవిధంగా రంగం బాలయ్య, తూగూరు చెన్నయ్య, శ్రీనివాసులు, వాకిటి బాలస్వామి, గోకం కురుమూర్తి, తర్వాత అన్న పేరు రాజు, ముందకోటి రాజన్న, ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి అల్లం పేరు ఉండేది నవీన్ రవి గోకం రవి. ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. గతం నుంచి ఉన్న డిమాండ్ చిన్నారెడ్డి గారు గంగమ్మ గుడికి స్థలం ఇవ్వడం జరిగింది. కానీ ఆ గంగమ్మ గుడిని నిర్మాణం అనేటువంటిది యథాస్థితిలో ఆగిపోయింది. ఎప్పుడైతే అన్నం ఓడిపోయిందో ఆ తర్వాత అట్లే ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్న ఆధ్వర్యంలో దాన్ని పెద్ద ఎత్తున మంచి గంగమ్మ గుడిని నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే ఈశాన్యంలో మనకు నీళ్ళు వచ్చేటువంటి ఏదైతే నలచెరువుకు నీళ్ళు వచ్చే చోట గంగమ్మ గుడి ఉంది. మన అందరికీ ఊరు మొత్తం వనపర్తి మొత్తానికి సంబంధించినటువంటి గుడి అది. కాబట్టి దాన్ని మంచిగా పెద్ద ఎత్తున గుడి చేసి ఏది బోనాల ఉత్సవాలు చేసుకొని పెద్ద ఎత్తున చేసుకునేటువంటి అవసరం ఉంది. అది అన్న దృష్టి కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. అయితే మొన్న రీసెంట్గా అన్న దగ్గర మాట్లాడుతూ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. తెలంగాణ గవర్నమెంట్ మత్స్యకారులకు ఏం చేయకపోయినా షో పుటప్ చేసి చేపలు ఇస్తున్నామని అది ఇస్తున్నామని చెప్పేసి మత్స్యకారులకు ఒరిగింది ఏం లేదు, జరిగింది ఏం లేదు. కానీ ఆ చచ్చిపోయే చేప పిల్లల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ఫోటోలు దిగిండ్రు, కోట్ల రూపాయలు దిగమింగిండ్రు. కానీ మీరు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి మత్స్యకారులకు డైరెక్ట్గా మేలు చేసేటువంటి లాభం కలిగేటువంటి ప్రణాళిక రూపొందించండి. దానికి పెద్ద ఎత్తున మత్స్యకారులు అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. దానికి ఏదైనా ఖచ్చితంగా రాష్ట్రంలో మీలాంటి వాళ్ళందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా ఎట్లా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందో చేద్దామని చెప్పారు. అట్లా చిన్నారెడ్డి గారు కూడా మత్స్యకారుల పట్ల మాకు సదాభిప్రాయంతో ఖచ్చితంగా చేయాలని అనుకున్నారు. కాబట్టి గుడి విషయంలో కూడా అన్న దృష్టికి ఒకసారి తీసుకొని పోయి పెద్ద ఎత్తున మనం చేద్దామని చెప్పి తెలియదు. ఏదైతే మత్స్య సంపద ఏదైతే ఉన్నదో ఆ మత్స్య సంపద ప్రజలకందరికీ ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇస్తుంది. మన వనపర్తిలో కూడా
గతంలో మనం 30-40 సంవత్సరాల కిందట మత్స్య సంపద చూసేవాళ్ళం, మనం చెరువుల్లో నీళ్ళు. కానీ ఇప్పుడు మళ్ళీ మనం మత్స్య సంపదలోకి వెళ్ళిపోయినాము. వాస్తవాలు బయట వాళ్ళకి తెలియకపోయినా ముఖ్యంగా ఈ మత్స్యకార సంఘం సభ్యులకు తెలిసి ఉండాలి. ఈ ప్రాంతంలో గౌరవ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జురాల ప్రాజెక్టు నిర్మాణం చేయడం వల్ల ఎన్టీ రామారావు గారు ఆ గద్వాల మనకు కొంత పెబ్బేరు శ్రీరంగపురం ఆ ప్రాజెక్టు వల్ల నీళ్లు రావడం జరిగింది. గద్వాలలో కూడా పంట పొలాలు పచ్చగా తర్వాత అక్కడ చెరువులు నిండిపోయి అక్కడ మత్స్య సంపద ఉండేది. ఒక 25 సంవత్సరాల తర్వాత మన ప్రాంతానికి ఈ యొక్క చెరువుల నీళ్లు అదేవిధంగా మత్స్య సంపద పెరిగి మనకు ఆనందం. చెరువులో నీళ్ళు వస్తేనే ఆనందం, దాంట్లో చేపలు పడితేనే మనకు ఆనందం. ఆ విధమైనటువంటి ఆర్థికంగా మనకున్నవా ఇబ్బందులు తోలవడమే కాకుండా ప్రజలకు కూడా ఆరోగ్యవంతమైన ఫుడ్. ఒక చేపలు దొరకాలంటే వారానికి ఎదురు చూసేవాళ్ళం, 15 రోజులకు చూసేవాళ్ళం చేపలు కావాలి. ఇప్పుడు ప్రతినిత్యము చేపలు కావాలి, చేపలు తింటూ ఉంటాం, ఆరోగ్యవంతం జీవితాన్ని నిజంగా స్వచ్ఛమైన ఫుడ్. అది అన్నిటి ఫుడ్లో కల్తీ కలుస్తూ ఉంటుంది. చేపల విషయంలో నిజంగా చాలా మంచి ఆరోగ్యం. అనేక విధాలుగా ఆ చేపలు ఎంత విధంగా చివరి దశలో ప్రాణం పోతుందంటే కూడా చేపకు సంబంధించిన మెడిసిన్ ట్యాబ్లెట్లు ఇస్తున్నారు. ఇది యొక్క చేపకు సంబంధించినటువంటి ఆరోగ్యవంతమైనటువంటి విషయం. ఇది మన జిల్లా అధ్యక్షుడు నందిమల్ల యాదయ్య గారి ఆధ్వర్యంలో ఈ మత్స్యశాఖ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్నో గంగమ్మ ఒడిలో ఎన్నో ఒడిదొడుకులు ఒడుకుంటూ ప్రాణాలు ఘనంగా పెట్టి ఈ చేపలు పట్టే మన మత్స్యశాఖ రైతులకు ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సాయం కానీ బీమా కానీ అన్నీ కల్పిస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. మన రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన ఫిషరీస్ శాఖ కూడా మెట్టు స్థాయిని కార్పొరేషన్ చైర్మన్గా కూడా ఇచ్చిండ్రు. వారి నుంచి మనం ఎన్నో మనకు రావాల్సిన సహాయ సహకారాలను మన నందిమల్ల యాదయ్య గారు తీసుకొస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన యాదయ్య గారికి ధన్యవాదాలు.